దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాణి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ అక్టోబర్ మాసపు జపమాల యజ్ఞమునకు హృదయపూర్వక స్వాగతం. ఈ దినము 6వ తేదీ 6వ రోజు. ఈ జపమాల ఈ క్రింది తలంపుల కోసం, కుటుంబముల కోసం అర్పించబడుతూ ఉంది. కీర్తిశేషులు తుమ్మా పీటర్ జోసెఫ్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు వారి కుటుంబం, సారిక మరియమ్మ, జోజమ్మ, ఈతలపాక జ్వాకిము, అన్నమ్మ కుటుంబం, అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబం, మార్నేని విక్టోరియా ప్రసాద్ కుటుంబంలో ఆయురారోగ్యముల కొరకు వారి కుటుంబం, పలకూరి వెంకట సుబ్బమ్మ, విజయభాస్కర్, పొలుమూరి మనోహర్, అనూష సిస్టర్ జయశీల కుటుంబం, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబం, రామశెట్టి దేవయ్య, రోస్మేరీ, వెలాంగిని జయశీల, వెంకట్ గ్రహణ, సాహితీ చార్విక కుటుంబం, పెంటపల్లి మరియదాస్, వరలక్ష్మి కుటుంబం, యు రాజారావు, ప్రవీణ్, సునీల్, జోసఫ్, సువర్ణ, పావని, ప్రియాంక, మాధురి కుటుంబం, అల్లం జత్రుతమ్మ కుటుంబం, అగ్రపు మరియదాస్, అన్నమ్మ, బాలరాజు, అన్నపూర్ణ, అంతోని జోసఫ్ల ఆత్మవిశ్రాంతి కొరకు, జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలీనా, శివ, అరుష్, సాంబా అర్నవ్ కుటుంబం, మేరీ రాణి కుటుంబం, డెన్నిస్, నిర్మల, నల్లినా, ప్రవీణ్, షాలీనా కుటుంబం, అమ్మ కరణం నక్షత్రమ్మ కుటుంబం, పి విజయ కుటుంబం, జోసఫ్, మేరీ జోసఫ్, డాక్టర్ దీపిక్ ఎమాన్యుయేల్, జాన్ దిలీప్ కుటుంబం, బైరెడ్డి సతీష్ కుటుంబం, మారంరెడ్డి ఆనందరెడ్డి చిన్నమ్మ కుటుంబం, తుమ్మ రాజారెడ్డి కుటుంబం, జార్జ్ జోసఫ్, గ్లోరియా కుటుంబం, ఒక వ్యక్తి ప్రత్యేక తలంపు కొరకు, కాంపల్లి శౌరయ్య, మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబం, డాక్టర్ ఇరవ ఫిలోమినమ్మ కుటుంబం, కాయల విలియం దీపక్, అనూష దంపతులు సంతానం కొరకు, సింహరాయలు లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్, కీర్తిశేషులు జోసఫ్ రవి కుటుంబ సభ్యులు, చుక్క లూర్దు మేరీ కుటుంబం, సెబాస్టియన్ కుటుంబం, కె సుజాతరావు, కరుణకుమార్, అరుణకుమార్, స్టెల్లా, సెల్విన్ కుటుంబం, దొడ్డ సలోమాన్ రెడ్డి, ప్రకాశమ్మ కుటుంబం, తుమ్మాశివరెడ్డి, సెలీనా కుటుంబం, బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మరియరాజా, రీమా, మనోజ్, మోక్ష కుటుంబం, మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టిస్లేవమ్మ కుటుంబం, వట్టి అగస్తీన్ రెడ్డి, జ్యోత్రిత, రోజలీనా, జోసఫ్ రెడ్డి, దివ్య, ఆనంద్ రెడ్డి, మంజులా కుటుంబం, లగిశెట్టి సాగర్, వనజ, దివ్య, అక్షద, శ్రీ జోస్ కుటుంబం, పట్టా సలోమి, గురుమూర్తి, శైలజ, సోమశేఖర్, కీర్తిశేషులు పిఆర్ఎస్ఎన్ కుటుంబం, తిప్పరపల్లి ప్రకాశ్రావు, జసింత, బాలస్వామి, నిఖిల్, దినేష్, పావని, శరత్, కీర్తిశేషులు తిప్పరపల్లి ఆనందరావు, మరియమ్మ, దోళ్ళ రాణి కుటుంబం, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబం, మారియో జోసఫ్ కుటుంబం, చెన్నరాజు, జయంతి, వంశిక, సుచిత్ కుటుంబం, కొమ్మారెడ్డి జోజిరెడ్డి, లూయిజమ్మ, నిర్మల జ్యోతి కుటుంబం, కీర్తిశేషులు సంబాన మనోహర్, జగజ్యోతి కుటుంబం, యు ఆల్బర్టీనా కుటుంబం, మౌంట్ ఫోర్ట్లే అసోసియేట్స్ అండ్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్ విజయవాడ, పొలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబం, గుండిగ దివ్య సుఖప్రసవం కొరకు, సంకూరి బాలశౌరయ్య, సుశీల, బాలకిరణ్, సౌజన్య, మేరీ రాణి, శశి తేజస్వి, బాల హర్షవర్ధన్, చిన్న జ్ఞాని ప్రకాష్, దివ్యవాణి, మేరీస్వత్, అక్షయ్ తేజశ్రీ, అమృతవర్షిణి, సిద్ధి, అరుణ, అంతోని ప్రవీణ్ కుమార్, బాలభాస్కర్, అజయ్ భాస్కర్ కుటుంబం, మల్లవరపు రాజమ్మ కుటుంబం, ఎస్ ఆరోగ్యనాథన్, వీరగట్టపు అనిల్, బహుదూర్ష నాగార్జున కుటుంబం, గొలమారి మరియమ్మ కుటుంబం, గాలి తెరెజమ్మ కుటుంబం, కొమ్మారెడ్డి ప్రదీప్, జ్యోత్స్న, హాసిక, నైనిక, ఆరోన్ కుటుంబం, కె చిన్నపరెడ్డి కుటుంబం, మల్లవరపు శ్రీధర్, సుచరిత కుటుంబం, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్, భుజంగరావు కుటుంబం, యు శివరెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలీనా, లూర్దిరెడ్డి, సుందరమ్మ కుటుంబం, తానుగుండ్ల అన్నమ్మ కుటుంబం, పసల అంతోని, విమల, మునిరాజు, పద్మావతి కుటుంబం, బాసాని మర్రెడ్డి కుటుంబం, వై చిన్నపరెడ్డి, పౌలీనమ్మ కుటుంబం, జన్మదినం జరుపుకుంటున్న వేమ తరుణి కుటుంబం, ఆర్ మరియమ్మ, ఆర్ పెద్దారెడ్డి కుటుంబం, టి శంకర్రావు, బాలమణి, శ్రీవిద్య, జయశ్రీ, కిరణ్ కుమార్ కుటుంబం, నమకమణి, ఉదయ్, తేజస్విని కుటుంబం, దాసరి తామసయ్య, కవిత కుటుంబం, పెంటారెడ్డి జైపాల్ రెడ్డి, జయ కుటుంబం, ఎద్దు స్వామినాథం, నిర్మల రాణి కుటుంబం, ఏ ప్రణతి, పీటర్ సువర్ణ, ప్రణీత్ కుటుంబం, గోపురాయపరెడ్డి, మేరీ కుటుంబం, శాంతమ్మ కుటుంబం, పల్లికల రాణి కుటుంబం, ఏరువా శౌరెడ్డి, శౌరీలు, బాలశ్రవణ్, శశాంక్ కుటుంబం, శాంతమ్మ కుటుంబంలో ఆరోగ్యం, బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు, కలుసాని జోజిరెడ్డి, పుష్ప కుటుంబం, ఎస్కే రావు కుటుంబం, జడ్డు బాలశౌరెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు, సీరము మరియు మరియా జెర్సోరం కుటుంబం, గాలి కుమార్ బాబు, రత్న కుటుంబం, కె సూర్యచంద్, రిటైర్డ్ డిఐజీ, బాలతెరిస, ప్రియదర్శిని, దివ్య, సుస్మిత, దీపక్ కుటుంబం, దేవులపల్లి హర్షవర్ధన్ ఆత్మ కొరకు, ధనిసింగ్ మరియు కుటుంబం, ఎం రోజా పుష్పం, రాణి, రాధాకృష్ణ, వేణు, సంధ్యా కుటుంబం, ఫ్రాన్సిస్ మరియదాస్, ఫ్రాన్సిస్ శీల, ఫ్రాన్సిస్ రాబర్ట్, ఫ్రాన్సిస్ అంతోని కుటుంబం, లింగారెడ్డి ఫాతిమారెడ్డి, విజయ మేరీ, బాలప్రణీత్ రెడ్డి, జోసఫ్ ప్రణయరెడ్డి కుటుంబం, హార్తర్ శ్యామ్ ప్రకాష్ మరియు కుటుంబం.
ఈ కుటుంబాలలో మరియ తల్లి వేడుదల ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ కుటుంబాలను ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో, చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తుతో, అదేవిధంగా కరోనా నుండి కాచి కాపాడమని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈ జపమాల ద్వారా ప్రత్యేకముగా వేడుకుందాం. ఈరోజు ఈ జపమాలను మనందరి కోసం నిర్వహిస్తున్నటువంటి వారు గుంటూరు మిత్రాసనం బొంగరాల బీడు విచారణ లూర్దు మాత పుణ్యక్షేత్ర దేవాలయం నుంచి మరి ఈ యొక్క జపమాలను నిర్వహించి మనందరి కోసం ప్రార్థిస్తున్నటువంటి విచారణ గురువులకు, గుంటూరు మేత్రానులకు, అదేవిధముగా గుంటూరు దివ్యవాణి జోనల్ డైరెక్టర్కు, యూత్ డైరెక్టర్కు మరియు విశ్వాసులందరికీ దివ్యవాణి టీవీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి రోజున జపమాల మాత పండుగ. మరి ప్రత్యేక విధముగా మనం ఈ అక్టోబర్ మాసమంతా కొనియాడుతున్నప్పటికీ రేపు అసలైనటువంటి పండుగ రోజు కనుక మీరందరూ దివ్యవాణి టీవీ ద్వారా జపమాలలో అదేవిధముగా ప్రత్యక్ష పూజాబలిలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ కోరుతూ ఉన్నాము. ప్రియమైన యువతి యువకులారా, సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, ఈనాడు మనం యువతలో మరియ మాతను ఆమె ఎడల గల భక్తిని పెంపొందించడానికి గాను మనం ఈ యొక్క జపమాల గురించి నేర్చుకోవడం, ప్రార్థించడం అనేటువంటి దానిని మనం దివ్యవాణి టీవీ ప్రసారాల ద్వారా మనం అన్ని గ్రామాలకు మరి వాళ్ళకు అందజేయడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. ఈనాడు మనకు ఈ టీసీబీసీ తరపున మరి యూత్ కమిషన్ అయినటువంటి వాళ్ళు, యూత్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళు, తర్వాత యూత్ చైర్మన్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యువతకు ఏ విధముగా ప్రార్థించడం నేర్పించాలన్నటువంటి దాని మీద ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడం జరిగింది. మరియ తల్లిని ప్రార్థించాలి అని అంటే మరి జపమాల తప్పక మనం చెప్పాలి అన్నటువంటిది ఒక విషయం. దాని గురించి అందరూ కూడా నేర్చుకోవాలన్నటువంటిది ఈ కార్యక్రమం ద్వారా, ఈ టీవీ ఛానల్ ప్రసారం ద్వారా మీ అందరికీ అందజేస్తూ ఉన్నాము. నేటి యువత మరియ మాతను ఆదర్శంగా తీసుకోవాలన్నటువంటిది మరి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. వాళ్ళు మరియ మాతను ఒక ఆదర్శంగా తీసుకోవాలి, ప్రార్థించాలి. నేడు వాళ్ళు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్లే కాదు, మరి వాళ్ళు మరియ తల్లి పట్ల తమకున్నటువంటి భక్తిని వాళ్ళు పెంపొందించుకోవాలి, మరియ తల్లిని ప్రార్థించాలి. అందుకే ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని మరియ తల్లి కోసం మరి మనకు కేటాయించబడినటువంటి మాసముగా మనందరకు తెలిసినటువంటి విషయమే. మరి ఈనాటి యువత ఏ విధముగా ఎన్నో విధాలైనటువంటి ఇతర సమస్యలను వాళ్ళు మరి సతమతమైపోతూ ఉన్నారు, నిమగ్నమైపోతూ ఉన్నారు, మరి ఎన్నో సమస్యల్లో కూరుకొని పోతూ ఉన్నారు. అటువంటి యువత ఈనాడు వాళ్ళు నేర్చుకోవాలి, ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే మరియ తల్లిని ప్రార్థించడం వల్ల వాళ్ళు మారు మనసు కలుగుతుంది. మరియ తల్లిని ప్రార్థించడం వల్ల ఆ తల్లి యొక్క దీవెనలు వారికి లభిస్తూ ఉన్నాయి. మరియ తల్లిని ప్రార్థించడం వల్ల, ఈ జపమాల చెప్పడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఇతర ఆలోచనలు మరి అవన్నీ కూడా తీసివేయబడి మరి వారి మంచి ఆలోచనలతో ముందుకు వచ్చేటువంటి విధముగా వారి జీవితంలో ఏదైతే ఉపయోగపడుతూ ఉందో దానినే వాళ్ళు స్వీకరించేటువంటి విధముగా మరి మార్చేటువంటి శక్తి ఎవరికి ఉంది అని అంటే ఇదిగో ఈ జపమాలను ప్రార్థించేటువంటి మరియ తల్లికి మాత్రమే ఉంది అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి పట్ల ఉన్నటువంటి మరి గొప్పతనాన్ని కూడా పునీత బెర్నార్డ్ గారు ఎంతో చక్కగా వివరించారు. మనకి అవసరాలలో నీ దరి చేరి నీ శరణు వేడిన ఏ ఒక్కరూ నీ చేయి విడువబడలేదు అనగా మరి ఆమెను ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరియ తల్లి ద్వారా ఎన్నో మేలులు పొందారు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు,
మరి ఉత్తీర్ణులయ్యారు, మంచి మార్కులు సంపాదించుకున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం అనేటువంటిది కూడా వాళ్ళకు లభించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. మరే తల్లి ద్వారా పెళ్ళైనటువంటి మరి వాళ్ళకు కూడా తమకు బిడ్డలు లేనటువంటి సందర్భంలో కూడా మరే తల్లి ఎంతోమందికి బిడ్డలను ప్రసాదించింది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మరి ఒక ఉద్యోగ అవకాశాన్ని దయచేస్తుంది. జీవితంలో దారి తెన్ను అనేటువంటి వాటిని మనకు చూపించేటువంటి శక్తి ఈ యొక్క జపమాల ద్వారా మనం పొందుతూ ఉన్నాము. ఆ మరీ తల్లి మనకు మరి ఆదర్శంగా తీసుకున్నప్పుడు, భక్తియుతంగా ప్రార్థించినప్పుడు మాత్రమే అని ఒకటి మనం గుర్తించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గురువుగా మరి మేత్రానులుగా ఇది నా యొక్క అనుభవం. నేను ఆ తల్లి కోసం ఎన్నోసార్లు నేను ప్రార్థించేటువంటి వారిని, ఏ అవసరం ఉన్నా ఆ తల్లికి నేను చెప్పుకునేటువంటి వాడిని. అందుకే ఆ తల్లిపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను బిషప్గా ఎన్నుకోబడిన తర్వాత కాన్సక్రేషన్ అనేటువంటి రోజును మరి సెప్టెంబర్ 8న నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు అని అంటే ఆ తల్లి నాకు చేసినటువంటి మేలు వల్ల. ఆ రోజు నేను ఎంతో పవిత్రంగా భావిస్తాను, జపమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాను. ప్రతి నిత్యం మనం జపమాల ప్రార్థించుకోవాలి. ఈ జపమాలే మనల్ని మరి మన జీవితంలో మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకురాగలదు ఆ మరీ తల్లి అన్నటువంటి దానిని మనం నేర్చుకోవాలి. యువత జపమాల ప్రార్థన అనేటువంటి ఈ ప్రయత్నం మరి కుటుంబ జపముల ప్రార్థనకు మరి నాంది పలకాలి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. కుటుంబంలో సభ్యులందరూ తల్లి తండ్రి మరి పిల్లలు అందరూ కలిసి జపించినప్పుడు ఆ తల్లి ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆ తల్లి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉంటూ ఉన్నారు, వాళ్ళు మరి భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరు ప్రసాదిస్తున్నారు అంటే మనం ప్రార్థించినట్టు సమిష్టిగా కుటుంబ సమేతంగా ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బ్లెస్సింగ్స్, ఈ యొక్క వరాలు పొందుతారు అన్నటువంటి సత్యాన్ని ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా యువతి యువకులారా మీరు గ్రహించాలి. ఆ మరీ తల్లిని ప్రార్థించాలి, ఆమె యొక్క ఆశీస్సులు మీరు పొందాలి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ జపమాలను ప్రార్థించడానికి మనం ప్రయాసపడదాం. ఆ తల్లి యొక్క దీవెనను పరంపరగా పొందడానికి, మెండుగా పొందడానికి మనం ఆ తల్లిని జపమాల ద్వారా అడుగుదాం, ఆమె దీవెనలను పొందుదాము. పరిశుద్ధ జపమాల. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను, మరియు మనతో కూడా వాసమై ఉండెను. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్వములకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలుసుకొంటిమి. అతని పాటుల వలనను స్లీవ వలనను ఉత్థానము యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి
ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. జపమాల. మితిలేని సకల మేలులు స్వభావము కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవువారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 73 పూసల జపము పరాకు లేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయనవదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండుట వలన మనము ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సులాది అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. మహిమదేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు పునరుత్థానమొకటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆయులో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకప్రాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. మహిమా దేవరహస్యములు. రెండవ గుర్తు, యేసు మోక్షారోహమగుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దైవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దైవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవారి ప్రసాదము చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవారి ప్రసాదము చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవారి ప్రసాదం చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవారి ప్రసాదం చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవారి ప్రసాదం చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకాపాయస్థితి ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. మహిమదేవ రహస్యములు. మూడవ గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరక ప్రాయస్థితిలో ఉన్న ఆత్మలను మోక్ష రాజ్యం చేర్చండి. మహిమదేవ రహస్యములు 4వ గుర్తు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఇద్దపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునగాక. ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా నరకప్రాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. మహిమదేవ రహస్యములు 5వ గుర్తు. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. అనుగ్రహీత మరియమాత, యేసుదేవుని తల్లివే, స్త్రీలలో పరిపూర్ణతే. 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 రోగుల పాపుల దీనుల
అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణతే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణతే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి. అతిదూతయగు పునీత మికాయేల, దేవదూతయగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరుళప్ప, యాగప్ప నడువార్లారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకొనిన ఈ 53 పూసల జపములను దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోకమందుడు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకకు పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము గల మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుడి మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహం నాకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మం యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. నానా పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావిదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్మిక మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షమి యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకొనండి.
కష్టపడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మంచుకుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. ప్రవక్తల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపులేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొంపబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపులను పరిహరించడు వారా, పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపులను పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపులను పరిహరించడు వారా, మా దీనులుగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాతమునకు మేం పాత్రం మగ్నట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షుడు అయిన యేసువా, మీ స్లేవు క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిశుని తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవుడు వారి కాల్ ప్రమాణమందు నిజమైన మనిషిడే జన్మించి తెలుసుకున్నటువంటి మాతకు బిడ్డలుగా ఉండడి భాగ్యమును మాకెప్పటినీ ప్రాప్తింప చేయనవదరించండి స్వామి. ఆమెన్. కృపారసము గల జపము. కృపారసము గల మాతయండు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండు మేము ఏవ యొక్క బిడ్డలము, మేము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నిటి కనుమయందు ప్రలాపించి ఏడ్చుచు మేము చూచి నిటూర్పు విడుచుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసేడి తల్లి, మీ దయారసము గల కనులను మా వైపు కృపనవదరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలము యేసునాథుని ప్రత్యక్ష దర్శనం మాకీయనవదరించండి. కృప కలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్యమరియమ్మ, యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాతమునకు మేం పాత్రం మగ్నట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవ, ముక్తి పొందిన కన్యకయు తల్లి అయిన మరియమ్మ గారి ఆత్మ శరీరములను పవిత్రాత్మ వాసమగినట్లు అమర్చితిరే. అటువంటి దేవమాతను తలంచి సంతోషించడి మేము ఆమె యొక్క కనికరమైన వేడుదల చేత ఇప్పటి కీడుల నుండి నిత్య మరణము నుండి తప్పింపబడినట్లు కృపచేయనోదరించండి. మా నాథుడైన యేసుక్రీస్తును దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లును పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ్యుడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడుని ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూర్దుమాత పుణ్యక్షేత్రం, వసంతరాయపురం, గుంటూరు. మరి మా పుణ్యక్షేత్రంలో జపమాల ప్రార్థించడం ద్వారా, మరియమాత యొక్క ప్రార్థన ద్వారా అనేక మందికి చాలా మేలులు జరిగాయి. ఈ అఖండ జపమాల జపించటం, మరి అక్టోబర్ మాసంలో జపమాల జపించడం ద్వారా దేవమాత యొక్క సహాయము ఎంతోమందికి, పిల్లలు లేని వారికి సంతానం కలిగింది. మరి విద్యార్థులకు వాళ్ళ పరీక్షలలో మంచి ర్యాంక్ సంపాదించడం జరిగింది. ఈ విధంగా
మరి ఈ పుణ్యక్షేత్రంలో అనేక మందికి అనేక విధాలుగా మరి మరియమాత ప్రార్థన ద్వారా, ముఖ్యంగా జపమాల జపించడం ద్వారా ఎన్నో మేలులు జరిగాయి. జపమాల అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు జపమాల జపించాలి, ప్రతి కుటుంబంలో జపమాల జపించాలి. జపమాల అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మన ప్రతి క్రైస్తవుని కతోలిక యొక్క జీవితంలో. సో ఈ సందర్భంలో 2 విషయాలు. ఒకటి, జపమాల అంటే ఇది ధ్యాన ప్రార్థన. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో మరియమ్మ అన్ని విషయాలు మననం చేసుకుంది, ధ్యానించింది. జపమాల జపించడం ద్వారా రక్షణ ప్రణాళికలో, దేవుని యొక్క మరి ప్రణాళికలో ఇవన్నీ కూడా మనం యేసు ప్రభు యొక్క జీవితాన్ని నుండి ఆయన మరణించి ఉత్థానమై మోక్షాలైనంత వరకు అన్ని సంఘటనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ధ్యాన ప్రార్థన. ఇక రెండవది, జపమాల పరిశుద్ధ విజయం. జపమాల జపించడం ద్వారా విజయాన్ని మనం పొందుతూ ఉన్నాం. 1571వ సంవత్సరంలో టర్కీ సైనికులు క్రైస్తవ సైనికులు యుద్ధం చేసినప్పుడు క్రైస్తవ సైనికులు విజయాన్ని సాధించినప్పుడు వారి యొక్క విజయం ఎలా సాధించారంటే మరియమాత ప్రార్థన ద్వారా, జపమాల జపించడం ద్వారా మరి క్రైస్తవ సైనికులు విజయాన్ని సాధించారు. మరి 5వ భక్తినాథ పాపు గారు ఏం చేశారంటే ఈ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధ విజయం అని చెప్పి ఒక పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. పరిశుద్ధ విజయం. కాబట్టి ప్రియమైన యువకులారా, జపమాల జపించడం ద్వారా మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, మననం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత రెండవది, దేవుని జపమాల ప్రార్థించడం ద్వారా మనం మన యొక్క జీవితాల్లో విజయాన్ని సాధిస్తూ ఉన్నాం. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మరియమాత ప్రార్థన ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో మనం పరీక్షల్లో పాస్ కావటం కానీ, మన యొక్క జీవితంలో మనం సాధించాలని కానీ మరియమాత యొక్క సహాయము ప్రార్థన ద్వారా మనం ప్రపంచంలో అనేక మంది అనేక విధాలుగా విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి యువకుడు జపమాలను జపించాలి. ఈ జపమాల జపించడం ద్వారా మీ యొక్క జీవితాలలో మీరు అభివృద్ధిని, విజయాన్ని సాధిస్తారని చెప్పి మనకి వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. నా పేరు ప్రశాంత్. బొంగరాలబీడు విచారణలో, లూర్దుమాత విచారణలో జపమాల జపించడం వల్ల నాకు జరిగిన మేళ్ళు. మాది ఒక ఉమ్మడి కుటుంబం. మేము ఒక 23 మంది కలిసి ఉంటాము. ప్రతిరోజు మా నాయనమ్మ, తాతయ్య నేర్పిన విలువలు, మరి గుడిగంట కొట్టక ముందే దేవాలయానికి వచ్చి జపమాల జపించాలి అని వారు మాకు నేర్పించిన నైతిక విలువలు, నా చిన్ననాటి సందేశాన్ని నేను నీకు తెలియజేయాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నాకు కొండ నాలుక లేనందువలన నాకు మాటలు అనేవి సరిగ్గా రాలేదు. ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నాకు మాటలు స్పష్టత అనేది కొంచెం పెరిగి మంచిగా అందరికీ, నలుగురికి వినే విధంగా నేను చెప్పగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. అదేవిధంగా ఆదివారంలప్పుడు నేను పట్నం చదవటానికి మరియమాత కృప నాకు ఎంతో సహాయపడింది. అదేవిధంగా నేను చదువులో ముందంజ ఉండేలాగా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. మరి నేను చదువుకున్న చదువును ఒక నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని నాకు ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశపూర్వకాన్ని మరియమ్మ గారు నాకు ప్రసాదించారు. అదేవిధంగా నేను మేక్ ఏ డిఫరెన్స్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఒక హాస్టల్ స్టూడెంట్స్కి కొంతమందికి నేను మ్యాథ్స్, ఫిజిక్స్ ఇట్లా చదువు చెప్పడం వల్ల వారు కూడా ఒక మంచి అభివృద్ధి పదంలోకి రావడానికి దోహదపడుతున్నాను. అలా దోహదపడటానికి కారణం నాకు మరియమ్మ గారు చేసిన తోడ్పాటు, సహాయం అని నేను అనుకుంటున్నాను. అనేక వరాలను జపమాల ద్వారా మనకు మరియమాత సహకరిస్తారు, మనకి ప్రేరణ అనేది కలిగిస్తారు. అలాగే మా యువకులందరినీ మమ్మల్ని ముందునే నడిపిస్తున్న ఫాదర్ రాయప్ప గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి ఆదరణలో మేమందరం నడుస్తూ, వారి ప్రసంగాలను మేము వింటూ, మేము మంచి ఆదరణ పొందుతూ, వారి ప్రసంగాల ద్వారా మేము ఎప్పుడూ ప్రేరేపిస్తున్నామని తెలుపుకుంటున్నాను. నా పేరు కమల. నేను లూర్దుమాత దేవాలయం బొంగరాలబీడు విచారణ నుండి మాట్లాడుతున్నాను.
ఈరోజు నేను మీ అందరితో జపమాల యొక్క గొప్పతనం, జపమాల చేయగలిగే మేలుల గురించి చెప్తున్నాను. నా జీవితంలో జపమాల ఎంతో ప్రాముఖ్యమైనది, మహిమ గలది. ఎన్నో రకాల మేలులు నాకు చేసింది. మా కష్టాలలో కానీ, బాధలలో కానీ, అనారోగ్యంలో కానీ మేము ముందుగా చెప్పించేది జపమాల ప్రార్థన. ఇది ఎంతో మహిమ గలది. మా కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ జపమాల మాకు ఎంతో తోడుగా ఉంది. నేను ప్రతి ఒక్క యువతీ యువకులకు చెప్పేది ఒకటే, మీరు ఏం చేసినా జపమాలను జపించి ముందుకు సాగండి. మీ జీవితంలో మీరు అద్భుత కార్యములను చూస్తారు. చదువు విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ మీరు అలసిపోయినప్పుడు ప్రతి సమయంలో ఈ జపమాల ప్రార్థనను తప్పక జపించండి. మీ జీవితంలో ఎన్నో రకమైన మేలులను మీరు పొందుతారు. రక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.